అంటే ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోనగానే ఫస్ట్ ఇప్పుడు నాకు ఏం కావాలి, నేను ఆరోగ్యంగా ఉన్నా, ఇది అనవసరంగా డబ్బు దండగా, నేను 3 ఏళ్ళ సంది తీసుకున్నా, నాకు ఏ సమస్య రాలే, అనవసరంగా నేను ఇప్పటిదాకా 50,000-30,000 చొప్పున కట్టుకుంటూ వచ్చా. హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎక్స్పెండిచర్ ఖర్చులాగా చూసేవారికి మీరు ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు మనం ప్రపంచంలో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? నేనే. అంతే. ఇప్పుడు మనం ఎలా తయారయ్యామంటే మనం వీ ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ టు డూ ఎవ్రీథింగ్, వీ ఎక్స్పెక్ట్ సొసైటీ టు డూ ఎవ్రీథింగ్, వీ డాక్టర్స్ టు డూ ఫర్ ఫ్రీ సర్వీస్. ఎట్లా కుదురుతుందండి? కుదరదు అది. ఇప్పుడు కాబట్టి అంటే వాళ్ళకి ఆ రియలైజేషన్ రాందే అవ్వదు. లేదు గవర్నమెంట్ అన్నా ఫ్రీ చేయాలి. ఇప్పుడు నేను చెప్పా కదా, శ్రీలంకలో ఉంది, ఉన్నాయి, యూకేలో ఉంది, వాళ్ళు ఉన్నాయి. బట్ ఎంతోమంది అంటే టైం పట్టచ్చు. దెర్ ఇస్ నో 100% సొల్యూషన్ ఉంటే ఇంకా మనం మనుషులు ఇంకెందుకు వర్క్ చేస్తాం? ఉండవు కదా. దెర్ ఇస్ ఆల్వేస్ వే టు ఇంప్రూవ్ ద సిస్టమ్. బట్ మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ కాదని మనం అనుకున్న రోజున ఇంకా వాళ్ళని ఏం బాగు చేస్తాం? చేయలేము. అదే వాళ్ళ అవేర్నెస్ రావాలి. నీ స్కూటర్ ఇంపార్టెంటా, నీ ఫ్యామిలీ ఇంపార్టెంటా నీకు? సో మన ఎన్ని నిందాకన్నా కదండి, ఇండియన్స్ ని చాలా కష్టపడి we talk more, we do less, we do not have ethics most of the times. ఎందుకంటే మన ప్రిన్సిపల్స్ అన్నీ కూడా పక్కనడికి చెప్పటాకే కానీ మనకు కాదు. అది మారిన రోజున మారుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, వీళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చింది కదా. అప్పుడు ఇవన్నీ కంట్రోల్, వాళ్ళ పేరెంట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ఏమవుతుందంటే పీపుల్ విల్ చేంజ్. బట్ మీలాంటి వాళ్ళు మీడియాలో మాట్లాడగా వినగా అప్పుడు మారుతుంది. డెమోక్రటిక్ కంట్రీ కదా. యూ కాంట్ పుట్ ఇట్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.